ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. పునరుత్థాన ఆరాధనకి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ఇప్పటికే ఆలస్యమైంది. పరిశుద్ధుడు, నమ్మకం గల దేవా, యేసయ్యా నీకు వందనాలు. గొప్పవాడ, ఆశ్చర్యకార్యం జరిగించే దేవా, నీకే కోటి కోటి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు తెలియపరుచున్నాం. ఈ పునరుత్థాన ఆరాధనలో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఆటంగా లయపరచండి. మా ప్రాణాత్మ దేహ శరీరాల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా, మీరే నిలబెట్టి వాడుకోండి. అలాగే ఆరాధనకు లైకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఆటంకాలు, చీకటి, అంధకార క్రియలు, లోకనాథులు లయపరచమని అడుగుతున్నాను. నీ కృప దయచేయమని అడుగుతున్నాను. నమ్మదగిన దేవుడిగా మాతో మాట్లాడండి. పాటలు పాడుతుండగా మా స్వరాలను ముట్టండి. చక్కగా పాడి పాడి నీ నామాన్ని గణపరిచినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే విగిల్స్ని కూడా దీవించండి. నైనా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ పాటలు పాడేవారిని కూడా చక్కగా పాడి పాడి నీ నామాన్ని గణపరిచినట్లుగా సహాయం చేయమని, ఆది నుండి అంతం వరకు నేను ఆరాధనలోను, వాక్య పరిచర్లోను నేను వాడుకోమని, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు తెలియపరుస్తూ నీ నామమే మహిమపరచబడినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచిన. పాటలు పాడుకొని దేవుని నామాన్ని గణపరచుదాం. స్తుతియాగమర్పించెదా, నా జిహ్వ ఫలము నీకే గదా, నా హృదయమర్పించెదా, నా జీవితము నీకే గదా, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో నిన్నే స్తుతించెదా, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో నిన్నే స్తుతించెదా. ఆరాధనా, 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 ఆరాధనా నీకేగా నా యేసయ్యా, ఆరాధనా నీకేగా, ఆరాధనా నీకేగా నా యేసయ్యా, ఆరాధనా నీకేగా. స్తుతియాగమర్పించెదా, నా జీవ ఫలము నీకే గదా, నా హృదయమర్పించెదా, నా జీవితము నీకే గదా. శ్రమలెన్ని ఎదురైన, తుఫానులెగినా, నా జీవితానికి చుక్కాని నీవే, నన్ను నడిపించు నాదుడ నీవే. శ్రమలెన్ని ఎదురైన, తుఫానులెగినా, నా జీవితానికి చుక్కాని నీవే, నన్ను నడిపించు నాదుడ నీవే. నీదు సహాయముకై ఎదురు చూస్తున్నాను, రక్షకుడా నీతిపై నడచిరావా. నీదు సహాయముకై ఎదురు చూస్తున్నాను, రక్షకుడా నీతిపై నడచిరావా. స్తుతియాగమర్పించెదా, నా జిహ్వ ఫలము నీకే గదా, నా హృదయమర్పించెదా, నా జీవితము నీకే గదా. ప్రేమించేవాడుగాను ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా మనం ఉండాలని ఆయన కోరుకున్నాడు. యేసయ్య ఎల్లవేళలా తన చిత్తాన్ని మనము నెరవేర్చాలని,
ఆయన కొరకు జీవించాలని కోరుకుంటూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క జీవితము చాలా అల్పమైనప్పటికీ భూమి మీద ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చాలి, ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలి. అందుకని నేను అడుగుతాను ప్రతి ఒక్కరిని కూడా, నువ్వు దేవుని కొరకు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నావా? నీ జీవితంలో ఏమై ఉండాలని నువ్వు తెలుసుకున్నావా అని నేను ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరము ఆయన స్తోత్రార్హుడును రక్షకుడునై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఉద్దేశాన్ని జాగ్రత్తగా మనం నెరవేర్చేటువంటి వారిగా ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైంది. నువ్వు నేను ఏమై ఉన్నామో అదంతా ఆయన కృప వలననే అయ్యుందనేది దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన వలన కాదు కానీ ఏదైనా సరే దేవుని వలననే సమస్తము జరిగేదిగా ఉంది. దేవుని కొరకే మన జీవితము అర్పించే వారిగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ఆయన శాశ్వతమైన తన కృప చేత మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాలంలో మనము దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాలను ఒకసారి మనము తెలుసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము అంతము వట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకంగా దేవా యేసయ్య నీకు వందనాలు. సర్వశక్తిమంతుడు సైన్యములకు అధిపతి నీకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు తెలియపరుచునైనా మాతో మాట్లాడండి, నీ కృప దయచేసి సహాయం చేయమని, ప్రతి విరోధికార లయపరచమని ప్రభా నిలబడుతుండగా అయా నేను కాదు నైనా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరే మాట్లాడి సహాయం చేయమని కృపగల హస్తాలు కాబట్టి యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి మాటను గురించి మాట్లాడుకుంటే, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఇక్కడ ఏంటంట, జీవము గల దేవుడు ఎవరు అనంటే, ఈ లోకంలో చాలా మంది ఈ యొక్క మాటను గురించి పరిశోధన చేయడం జరిగింది. జీవము గల దేవుడు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడు అని ఎప్పటికీ కూడా పరిశోధనను కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే జీవము గల దేవుడు ఎవరు, జీవాధిపతి ఎవరు అని బైబిల్లో మనం కొన్ని
మాటలు చూస్తే నేనే జీవము, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్పాడనంటే ఆయన జీవము గలవాడు, నిరంతరము జీవించుచున్నవాడు, ప్రజలను కునుకక నిద్రపోక కాపాడుతున్నటువంటి వ్యక్తిగా మనం ఆయనను చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఇదే గ్రంథంలో మనం చూస్తాము, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని, తండ్రి కుడిపక్షమున కూర్చొని ఉన్నాడని మనం చూస్తాము. 12వ అధ్యాయము 2వ వచనం ఆఖరిలో చెప్తాడు, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నిరంతరము జీవించుచు జీవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ ఈ జీవము గల దేవుడు, చాలా మంది అనేక రకాల దేవుళ్లను, దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ అనేకులు రోజు మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల్లో కూడా మనకు ఒక మాట చెప్తా ఉంటారు. ఎవరంట? వారు అనేక దేవుళ్ళను చేసుకొని ఉన్నారంట. అనేకమైనటువంటి దేవుళ్ళను, దేవతలను పెట్టుకొని పూజిస్తూ ఒక చోట ఒక దేవుడిని కూడా పెట్టారంట. వారు ఆ దేవునికి ఏం పేరు పెట్టారు? తెలియబడని దేవునికి. అంటే ఇంకా ఎవరైనా దేవుడు ఉన్నారేమో ఈ ప్రపంచంలో, మేము పూజించే ఈ దేవుడే కాకుండా ఇంకొక దేవుడు కూడా ఉన్నాడేమో, ఆయన ఏమన్నా జీవం గల దేవుడై ఉంటాడేమో, ఆయన మమ్మలను మరణం నుండి, శాపం నుండి రక్షిస్తాడేమో అని ఎదురు చూసినట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్తున్నాడు, యేసే జీవం గలవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు అని గ్రంథము స్పష్టం చేస్తుంది. అపోస్తులు వారి యొక్క మాటల ద్వారా చెప్తా ఉన్నారు. ఇక్కడ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాల్లో చెప్తా ఉంటాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ఎలా ప్రత్యక్షమైందంట? మనుషునిగా ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఏది మేము కళ్ళారా చూసామో, పట్టుకున్నామో, చేసిన అద్భుతాలను చూసామో, కన్నులారా ఏది చూచామో, ఏది నిదానించి కనుక్కున్నామో, ఆయనే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకి చెప్పబడుతుంది ఏంటంట, సహోదరులారా, ఎవరు? రక్షణ మారు మనసు పొందిన వారు సహోదరులుగా చెప్తున్నాం. ఆయన వారికి ఏం చెప్తున్నాడు? జీవము గల దేవుని విడిచిపోవునట్టి. ఏంటంట? విడిచిపోతున్నారంట. రక్షణ మారు మనసు పొందారు, విశ్వాసం తీసుకున్నారు, యేసే దేవుడు అన్నారు, ప్రభువా నువ్వు తప్ప మాకెవరు లేరు అన్నారు, అయ్యా నువ్వు కాపాడకపోతే మేము ఈ దినమున బతికుండలేమన్నారు, అనేక మాటలు చెప్తా ఉన్నారు. అయినా మరేం చేస్తున్నారంట? విడిచెళ్ళిపోతున్నారంట. ఎవరిని? జీవము గల దేవుణ్ణి. అయ్యో రాయారప్పనో చెట్టునో అయితే అనుకోవచ్చు, కానీ ఎవరిని విడిచెళ్ళిపోతున్నారు? జీవము గల వారి కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి, వారి కోసం శ్రమ భరించినటువంటి దేవుణ్ణి, వారిని కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి, పాపములో నుండి, శాపములో నుండి బయటకు తెచ్చి సమాజంలో మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి విడిచెళ్ళిపోతున్నారంట. అంటే
నశించిపోతున్న ప్రజలను వెదికి రక్షించి జీవాన్నిచ్చి ఆ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలన్నట? విశ్వాసము లేని దుష్ట హృదయం. ఏంటంట? విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? యేసు రక్షకుడని నోటి ద్వారా హృదయమందు విశ్వసించిన వాడు రక్షింపబడతాడు. విశ్వాసము అంటే ఒక నమ్మకము అని అర్థం. యేసు రక్షిస్తాడనేటువంటి నమ్మకము ఉంది. విశ్వాసం అని అంటే ఏంటి? ఇంకొక మాట కూడా చెప్తాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్న వాటిని ప్రభు మనకిస్తాడని, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడని, మరణం నుండి మరలా మనలను సజీవులుగా లేపి ఆయనతో కూడా యుగ యుగాలు జీవింపజేస్తాడని ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారనంట? విడిచి వెళ్ళిపోతున్నారు. తమకు నచ్చినటువంటి మార్గాలను అన్వేషించుకుంటూ వెళ్ళిపోతున్నారు. బంధువు వచ్చి రమ్మంటాడు, స్నేహితుడు వచ్చి రమ్మంటాడు, వెళ్ళిపోతూ ఉంటారు. వారికి నచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. ఇది దుష్ట హృదయము. దుష్టు హృదయం అంటే ఏంటిది అంటే అపవాది నుండి వచ్చినటువంటి హృదయము అని అర్థం. దుష్ట హృదయం. దుష్టుడిని అని అంటాం, అపవాదిని దుష్టుడు. వాడు ఎందుకు వచ్చింది అంటే మాటి మాటికి మన మీద నింద నేరారోపణ జరిగిస్తూ ఉంటాడు కాబట్టి అతనిని మనము దుష్టుడు అంటారు. అంటే ఇప్పుడు నీలో ఏముంది? దుష్టుని యొక్క హృదయం నీలోనికి వచ్చేసింది కాబట్టి దేవుని వదిలి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నీకు తెలుస్తుందా ఎవరు వెళ్ళిపోతున్నారు? దేవుణ్ణి విడిచి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఏంటంటే దుష్ట హృదయము వారిలోనికి రావటంతో యేసయ్యను వదిలి వెళ్ళిపోతున్నారు. దేవుడు వద్దు, ఈ లోకం కావాలి, ఈ లోక ఆశ కావాలి, ఈ లోక సంపద కావాలి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు కావాలి, చక్కగా జీవించాలి. ఇది దుష్ట హృదయం, మనిషికి అపవాదు నుండి ఇచ్చేటువంటిది. దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్ట? ఈ యొక్క హృదయాన్ని తీసివేసి పరిశుద్ధమైన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న దుష్ట హృదయము ఎటువంటిదని అంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు. హల్లెలూయా. ఏమండి చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు, ప్రభువా ఇన్ని అద్భుతాలు చేశాం మా జీవితాల్లో, నశించిపోతూ ఐగుప్తులో ప్రభువా నైనా రక్షించు, కాపాడు, మా బంధకాల నుండి విడిపించని కేకలు పెట్టి 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 ప్రార్థన చేస్తే నువ్వు విడిపించావు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే అందులో నడుచుకుంటూ వచ్చావు. మాకు అద్భుతం చేశావు. ఐగుప్తులకి చీకటిని రప్పించి మాకు వెలుగుని ఇచ్చి నడిచి వెళ్ళినట్లుగా చేశావు. మా జీవితాలను మరలా చిగురించినట్లుగా చేశావు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో నడిచినట్లుగా చేశావు. ఆకలేస్తే ఆహారం ఇచ్చావు. మేము భూమిని దున్నకుండానే, విత్తనం వేయకుండానే మమ్మలను పోషించావు. మా బట్టలు పాతగిలిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాల ఎడారిలో కాచి కాపాడా. అయ్యా మంచి నీళ్ళు అనంటే బండ నుండి నీళ్ళు ఇచ్చా. ఈరోజు చాలామంది
పరీక్ష చేసి ఏం చేస్తున్నారు? ఇటువంటి రాతి నుండి వచ్చిన నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యం కలుగుతాయని చెప్తున్నారు. ఆ రోజు ఏ ఒక్కరికి కూడా అనారోగ్యం రాలేదు, ఏ ఒక్కరు జబ్బుతో చచ్చిపోలేదు. వారు దేవుని మీద తిరగబడ్డ దుష్ట హృదయం వచ్చేసింది. ఎప్పుడు పూరేలేనా, ఎప్పుడు ఇదేనా, మాకు ఏంటి పరిస్థితి? హల్లెలూయా, హల్లెలూయా, రక్షకుడా. ఇలాగా ఉన్నప్పుడు మనము చూడగలుగుతున్నాం. దుష్ట హృదయము ఎక్కడి నుండి వచ్చింది? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మలేదయ్యా. ప్రభు నమ్మట్ల. ఈరోజు యేసే దేవుడు, ఆయన రక్షకుడు అని ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, విడుదల వస్తుంది. తాగుబోతు మారుతున్నాడు, వ్యభిచారి మారుతున్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, బాగుపడుతున్నాడు, జబ్బులతో ఉన్న వాళ్ళు స్వస్థతలు పొందుతున్నారు. అయినా సరే ఏమవుతుంది? కొన్ని రోజులు దేవుని దగ్గరకు వస్తారు, మరల ఇటు వెళ్ళిపోతారు. ఇదేంటిది? నమ్మలేని హృదయం. నువ్వు నమ్మితే అద్భుతం చేస్తానన్నాడు ప్రభు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మాలి, నాకు స్వస్థత ఉంది. నువ్వు నమ్మాలి, దేవుడు నా సమస్యలను తీసేశాడు. నువ్వు నమ్మాలి, దేవుడు నా ఆర్థిక స్థితులను మార్చేశాడు. నువ్వు నమ్మాలి, నాకు 100 మార్కులు ఇచ్చాడు. నువ్వు నమ్మాలి, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. నమ్మట్లేదనుకో, నీ హృదయంలో ఎక్కడో లోపల అపనమ్మకం వస్తుందని అంటే ఎవరి నుండి వచ్చినట్టు? అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నా. వచ్చేయలే, నీకు ఒక పెద్ద జ్ఞానం ఉందా, నీకు అంత తెలివితేటలు ఉన్నాయి అనుకున్నావా? 30 రావటమే ఎక్కువ నీకు. నువ్వు నమ్మాలి, ఓ సైతానా, నా యేసే నాతో ఉన్నాడు, నాకు అనుగ్రహించాడు అని నువ్వు నమ్మితే అద్భుతం చేస్తావు. రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయమంటే నిద్ర వస్తుంది, చికెన్ వాసనకి మెలకు వచ్చింది. టామ్ అండ్ జెర్రీ కూడా అంతే. టాము దాచుకుని జెర్రీ పరిగెత్తుకుంటూ వాసనకి. అలాగే తయారైపోయారు పిల్లలు. దేవుని కొరకు జీవిస్తే భయంకరమైన ఆశీర్వాదం వస్తాయి. ఏంటంటే దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం. ప్రార్థన చేస్తా ఉంటే, ప్రభా మరేంటి ఇంకా సిద్ధపడలేదు ఆదివారానికి అని అంటే, ఈ మాట దేవుడు ఇవ్వటం జరిగింది. దేవుడు విడిచిపోనట్టి, జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం మీలో ఉంటే తీసేసుకోండి, సరి చేసుకోవాలి, నమ్మకస్తులుగా మారాలి. ఆయన నమ్మదగినవాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు మోషే వారి మధ్య, కానీ ఏం చేశాడు? నమ్మలేకపోయారు. 27వ వచనం కూడా చదువుతాం. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించవలెను? ఇజ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. హల్లెలూయా. ఏంటంటే సనుగకూడదు మనం. ప్రభు ఏం చేశాడులే, నా జీవితంలో ఏమి అద్భుతం చేశాడులే, నాకు ఇన్నే వచ్చిందిలే, అంతే చేశాడులే, నా జీవితం ఇంతే అని మనము సనుగుకోకూడదు. నమ్మాలి, నమ్మాలి. రోజు రోజు నీ యొక్క ఫెయిత్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకములోనే ఉంటుంది విశ్వాసం. నువ్వు ఎంతగా విశ్వసిస్తావో దేవుణ్ణి, అంతగా ఆయన మీద నువ్వు డిపెండ్ అయితే నిన్ను చేయబడి తీసుకెళ్తాడు. బోటు మీద తుఫాను వచ్చేసింది, అలలు కొట్టుకెళ్ళిపోతున్నాయి, భయంకరమైనటువంటి ఉప్పినలాగా ఉపద్రవం వచ్చేసింది. ఏమంటున్నారు? ప్రభువా మమ్మలను రక్షించు అనంటే చేసే వాళ్ళ కోసం సముద్రం మీద నడిచి వచ్చి సముద్రాన్ని గద్దించాడు, ఆగిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వే అయితే నేను నీళ్ల మీద నడిచి వచ్చినట్లుగా ఆజ్ఞాపించనగానే
రా అన్నాడు. దిగి వెళ్ళాడు. ఇలా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాడేమో, 1/2 కిలోమీటర్ వెళ్ళాడేమో. వెళ్ళగానే ఏమైంది? అపనమ్మకం వచ్చేసింది. దుష్టుడు తీసుకొచ్చి, అబ్బో భలే నడుస్తున్నావు కదా నువ్వు, నీటి మీద ఏంట్రోయ్ బాగా నడుస్తున్నావు, ఏంటి ఎంత లోతుంది అనుకున్నా, చకచక వెళ్ళిపోతున్నావు ఏంటి అని పేతురు గారిని అనేసరికి ఏమైంది? అమ్మో చాలా లోతుంది కదా అనుకున్నాడు. గబుక్కును మునిగిపోతా ఉంటే యేసయ్య ఏం చేశాడు? చేయి పట్టి లాగాడు. ఏదైనా దుష్ట హృదయం పక్కనే ఉంటుంది ఎప్పుడు. అపవాది ఎందుకు? మనలను ఇబ్బంది పెట్టి దేవుని మీద ఆధారపడకుండా చేయడానికి. ఒక్కోసారి బాధపడతాం, ప్రభా సమస్య తీవ్రత ఎక్కువైపోయినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని మీదకి నమ్మకంగా ఆధారపడాలి. టెన్షన్ పడకూడదు. నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నాలో ఉన్నాడు అని మనం ఏం చేయాలి? దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అప్పుడు అద్భుతం జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 35 ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఎక్కడనే చనిపోవుదురు అనెను. హల్లెలూయా. చూసారా, ఈ దుష్ట హృదయం వచ్చిన వారందరూ కూడా ఏమైపోయారండి? పరలోకాన్ని చేరుకోలేకపోయారు. దేవుడు వాగ్దానం చేసిన కనానును స్వతంత్రించుకోలేకపోయారు. ఈ ఎడారిలోనే వారు చనిపోవడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ యొక్క దుష్ట హృదయాన్ని మనలో నుండి తీసేసి నమ్మదగిన వారిగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఈవిల్ హార్ట్ అయిపోయింది, డిపార్టెడ్, దేవుని దూరంగా వెళ్ళిపోయేటువంటి మనసు అంట. లేవికాండం 2వ అధ్యాయము 37. 37 కాదు, లూకా. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేయాలంట? ఈ లోకము నుండి డిపార్ట్ అవ్వాలి. చెడ్డదాని నుండి నువ్వు వేరుపరచబడాలి. ఈ లోకాశల నుండి వేరుపరచబడాలి. లోక సన్నిహితం నుండి, సాన్నిహిత్య సంబంధాల నుండి నువ్వు దూరం చేయబడి దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ అమ్మ ఏం చెప్తుందంట? ఈ అమ్మ దేవుని దగ్గరగా జీవించడం జరిగిందంట. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తా ఉన్నాడు. నువ్వు సేవ చేస్తూ ఉండాలి. దుష్ట హృదయం లేకుండా దేవుని మార్గాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నిత్య జీవంలో మనకు పాలు కలిగిస్తాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందంటే ఇక్కడ వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? పేతురు గారి కోసం ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారిని జైల్లో వేసేసారు. జైల్లో వేసేసినప్పుడు ఇక్కడ వారు సంఘమంతా కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఏమైంది?
దేవుని యొక్క దూత వచ్చి సంఖ్యలను ఊడిపడిపోయాయి. ముట్టగానే వస్త్రం తీసుకుని, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిన అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినదని గ్రహించలేకపోయాడు. తనకు దర్శనం కలిగింది అనుకున్నాడు. కానీ మొదటి కావలి రెండో కావలి దాటి పట్టణంలో ఇనుప గవిని ఉంది. అంటే ఎవరు పడితే వాళ్ళు దొంగలు, నరహంతకుడు, వీటు వేరొక సైన్యము ఇందులో చొరబడకుండా ఉండేటువంటి ఇనుప గవిని కూడా దాటి బయటికి రావడానికి వెళ్ళినప్పుడు అదే తెరుచుకుందంట, ఎవరు తెరవకుండానే. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయింది. అప్పుడు ఇది దేవుని నుండి కలిగినది అని గ్రహించగలిగాడు. హల్లెలూయా. అపనమ్మకం. దేవుడు పక్క నుండి అద్భుతం చేస్తా ఉంటాడు, కానీ మనుషులకు అపనమ్మకం. ఇది నిజంగా జరిగిందా లేదా, నిజమా కాదా? కొంతమంది ఏమంటారు తెలుసా, గిల్లు ఒకసారి, ఇలాగా గిల్లుకు నిజమా కాదా ఒకసారి నన్ను కొట్టు అని కూడా అంటారు. ఇలాగా నిజము అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి తన కృపను మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇదే అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో 38 వచనం మనం చదివితే, అయితే పౌలు పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలచెను. చూడండి, కొంతమంది ఆటంకం చేసేవారు ఉంటారు. మన ప్రయాణంలో దేవుని మార్గములో నడిచి వెళుతున్నప్పుడు ఆ మార్గం నుండి మనలను పక్కకి తొలగించాలనేటువంటి వారు ఉంటారు. అటువంటి వారిని కనిపెట్టుకొని మనము జాగ్రత్తగా వెళ్ళాలి. అటువంటి వారిని దూరమయ్యి మనము దేవునితో సహవాసము కలిగి వెళ్ళేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలంట, పౌలు గారు చెప్పిన మాట ఏంటంట, విడిచి వెళ్ళిపోవాలి. తీవ్రమైన వాదం కూడా కలిగిందంట పాపం. పని కొరకు తమతో రాక తమ్ముడు విడిచిన వాణిని వెంట పెట్టుకుని పోవట యుక్తం కాదు. విడిచి వెళ్ళిపోతారు కొంతమంది. అటువంటి వారిని కలిసి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అని పౌలు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడు మనకి ఎవరినైతే అనుగ్రహిస్తారో వారితో కలిసి ముందుకు మనము వెళ్ళిపోయేవారుగా ఉండాలి. అప్పుడు మనకి ఆశీర్వాదము వస్తుంది. ఇప్పుడు సంఖ్యాకాండానికి వచ్చేస్తే 14వ అధ్యాయంలో 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి. ఏంటంట, తిరుగుబడకు అంటే తిరుగుబడేటువంటి స్వభావం. యేసయ్య మీద తిరుగుబడతారు. అబ్బా, యేసయ్య ఇంత ముందు కాలంలో చేశాడు కానీ ఇప్పుడు చేయట్లేదు, త్వరగా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎలాగ ఉండాలి, ఇదేంటి పరిస్థితి అని దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. తిరుగుబాటు ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఇండియా ఉంది, మన భారతదేశం ఉంది. ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు వరదలు వచ్చాయి, ఆహారం సరిగా అందట్లేదు, మందులు సరిగా అందట్లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? రాజ్యం మీద తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు. సకాలానికి ఆహారం ఇస్తున్నాడు, వస్త్రం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, సమస్తము కూడా జరిగిస్తున్నాడు. మరి మనం ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాము అంటే, మనలో దుష్ట హృదయం రావటంతో దేవుణ్ణి విడిచిపోయేటువంటి హృదయం వచ్చి దేవుడు చేసినటువంటి కార్యాలను నమ్మలేక, విశ్వసించలేక దూరముగా వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు మీద తిరుగుబాటు మనము చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను,
యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. హల్లెలూయా. సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా చాలు. ఏంటంట? యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉంటాడు. నువ్వు నమ్మి ఆయన ఉద్దేశ ప్రకారం నువ్వు నడవగలిగితే, నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసేసుకొని దేవుని కొరకు నమ్మకంగా నువ్వు జీవించగలిగితే ఏం చెప్తాడు దేవుడు? నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, ఓ ఏంటంట ఎక్కడికి వెళ్ళాలో ఎల్లు, ప్రతి స్థలాన్ని సొంతం చేస్తానని చెప్తాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నమ్మకస్తులుగా మనము ఉండేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. 14వ వచనంలో చెప్తున్నాడు కదా, యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావని నమ్మాలి. నమ్మట్లా. ఏంటంట? మనలో దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేడా? నాతో ఉన్నాడు లేడా? నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఒక్కోసారి, ప్రభువా నాయనా నాతో కూడా రాకుండా నేను అక్కడికి వెళ్ళకూడదు అని ప్రార్థన చేస్తాం. ప్రభు ఖచ్చితంగా వస్తాడు. వెళ్ళినప్పుడు ఆయన ఎవరితో ఏం మాట్లాడాలో ఆ మాట అనుగ్రహిస్తాడు. వారి హృదయం ఆయన వైపు త్రెప్పడానికి మనలను ఒక సాధనంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలనంట? ఈ ప్రజల మధ్య ఉన్నావు, అండర్లైన్ చేసుకోండి. నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావు. ఏ ప్రజల మధ్య అంటే ఈ నశించిపోతున్న ప్రజలు, దేవుణ్ణి ఎరగకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజలు, మళ్ళీ రక్షణ మారు మనసు పొంది దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ప్రజలు, అందరి సమస్త ప్రజల మధ్యలో ఆయన ఉండి ఆయన కొరకు ఎదురు చూసే వారిని కనుగొనాలని, వారికి సహాయం చేయాలని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావు. అవును ప్రభువా, నువ్వు మాతో ఉన్నావు కాబట్టి మేము ఈరోజు సజీవులమై ఉన్నాం, జీవించగలుగుతున్నాం. ఈ పునరుత్థాన దినములో నిన్ను స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. నీవే మమ్మలను లేవనెత్తావు, మాకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను తీరుస్తున్నావు అని మనము చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి మధ్యలో లేకపోతే ఏమవుతుంది? శత్రువు వస్తాడు, సంహరించేస్తాడు. శత్రువుకి అప్పగించినప్పుడు సమస్తాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తాయి. కాబట్టి ప్రభు మనలను విడిచిపెట్టలేదు, ఆయన మనలను నడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంట, 4వ వచనం చదువుదాం. చాలా మంది ఏమనుకుంటారు, దేవుడు ఏం చేశాడులే, నాకు ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు, ఇన్ని సంవత్సరాలు నేను దేవునికి అంత నమ్మకంగా ఉన్నాను, ప్రభు క్షమించండి నాయన, క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మనం దాటి వచ్చేసాం, ఇన్ని రోజులు గడిచిపోయినాయి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఒక్క ఆశీర్వాదం చూడలేకపోయాను. నేను కూడా అవిధేయతలో ఉన్న ఈసార్లు ఒకసారి అన్న, ఇన్ని సంవత్సరాలు ఏం చేయలేకపోయినా ప్రభు తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు ఎంతో నమ్మకంగా ప్రభు మనల్ని కాచి కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఏ రోజు కావాల్సింది ఆ రోజుకి ఇచ్చాడు. ఇటువంటి దుష్ట హృదయము మనలోనికి రాకూడదు. ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి అని చాలాసార్లు బాధపడుతున్నాం, కానీ ప్రభు ఏమన్నాడంట, నేను నీతో కూడా ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను,
వాళ్ళు అంటున్నారంట, ఒక నాయకుని తీసుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం. ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు ఆయనే. ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ, ఏం చేయాలి అన్నిటినీ మనకి చూపించి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి భయపడకూడదు. దేవుణ్ణి అనేటువంటి హృదయం మనలో నుండి తీసేయి. యేసయ్యా తీసేయి. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయం నాలో నుండి తీసివేయి. నమ్ముతాను నువ్వు ఎన్నో అద్భుతం చేసావు. ఈరోజు మనము దేవుని ఆరాధించగలుగుతున్నాం, సజీవులు ఉండగలుగుతున్నాం అంటే దేవుని ఉచితమైన కృప, ప్రేమ. నేనైతే డబ్బులు ఫీజులు కట్టలేను, నేనైతే ఇవ్వలేను. అది దేవుడే సమకూర్చి నడిపిస్తా ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి నడవగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మదగిన దేవుడుగా మనకున్నప్పుడు మనం కూడా ఆయనను విశ్వసించాలి, హృదయపూర్వకంగా, అపనమ్మకము లేకుండా ఆయన మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలి. ఇంకొక వచ్చిన చదువు 20. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? ఆయన మహిమతో నింపబడుతుంది భూమి. ప్రజలందరూ కూడా ఆయన మహిమను చూస్తారు. హల్లెలూయా. ఐగుప్తులో ఇజ్రాయేలీలు చూడటమే కాదు, ప్రపంచము కూడా ఆయన మహిమను త్వరలో చూడబోతా ఉన్నారు. దేవుని యొక్క గొప్ప మహిమ భూమి మీదకు దిగి రాబోతా ఉన్నాయి. అంత్యకాలంలో గొప్ప ఉద్యమం రాబోతుందని ప్రభు చెప్తా ఉన్నాడు. గొప్ప ఉద్యమం. విడుదల లేని వారికి విడుదల ఉంటాయి, రక్షణ లేని వారికి రక్షణ వస్తాయి, స్వస్థతలు వస్తాయి. గొప్ప మహిమ ప్రభు వెల్లడిపరుస్తా ఉంటాడు. కాబట్టి మనము ఆయన కొరకు జీవించే వారుగా ఉండాలి, విశ్వాసము లేని వారిగా మనం జీవించకూడదు. ఇన్ని సంవత్సరాలు నడిపించినటువంటి ప్రభు ఇంక ముందు నడిపించలేడా? నడిపిస్తాడు. భయపెడతాడు అపవాది, చేస్తాడా, అలాగా, అవునా అని అంటాడు. కానీ నువ్వు అనాలి, సైతానా నా వెనుకకు పో అని చెప్పినప్పుడు యేసయ్య మనలను నడిపించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 26వ వచనం. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఉన్నాడు అని చాలా మంది భయపడతా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట మీద తిరుగుబడ్డారు. తిరుగుబడకూడదు. దేవుడు చెప్పిన మాటకు మనము లోబడాలి. లోబడకుండా దేవుని మాటకు తిరుగుబడితే ఏమవుతుంది? శ్రమ వస్తాయి, కష్టానికి బాధకు అప్పగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను ఏమని చెప్పగలుగుతున్నానంటే, మీలో ఏమన్నా దుష్ట హృదయం ఉందా? దేవుని విడిచిపోయినట్టు లోకం ఆకర్షిస్తుంది. లోకంలో ప్రేమ దొరికినట్లుగా ఉంటుంది. లోకంలో డబ్బు చూపిస్తుంది, బంగారం చూపిస్తుంది, వస్త్రాలు చూపిస్తూ ఉంటుంది. లోకంలో మనుషులు ఒకరి నుంచి ఒకరు ప్రేమిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటారు. కానీ మాయ మోసంతో నింపబడి ఉంటుంది. అంత వ్యర్థమని మనము ఎప్పుడు తెలుసుకుంటామంటే పూర్తిగా కోల్పోయిన తర్వాత. అప్పుడు కంటే ముందే తెలుసుకోవాలని ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, దుష్ట హృదయం నీలో ఉందా? దేవుని విడిచిపోయే దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో
జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్త పడు. దుష్టునికి చోటు ఇవ్వద్దు. విశ్వాసం కలిగి దేవుని కొరకు నమ్మకంగా ఉండండి. అపవాది అనేకులను ప్రేరేపించి మనం వెళ్ళేటువంటి త్రోవను మార్చేయాలనుకుంటాడు. మన త్రోవలో అనేక రకాలైనటువంటి డైమండ్స్ వేస్తూ ఉంటాడు, డబ్బులు వేస్తూ ఉంటాడు, బంగారం అని, స్నేహితులని, ప్రేమ అని, వస్త్రాలని అనేకం వేస్తూ ఉంటాడు. వాటికి ఆకర్షితులవ్వక సిలువను చూస్తూ ప్రభువు మన కొరకు పడిన శ్రమ, కష్టమును, బాధను చూచి మనం ముందుకు కొనసాగినట్లయితే వ్యర్థమైపోయేటువంటి ఈ బంగారము, ఈ వజ్రాలు, ఈ వస్త్రాలు కాదు, నిరంతరము జీవము గల కిరీటాన్ని ప్రభు ఇస్తాడు. నిత్య జీవం ఇస్తాడు. నశించిపోయి ఈ దేహము మరలా రూపాంతరపరచబడి ఏమవుతుంది? జీవిస్తుంది పరలోకంలో దేవునితో పాటు. ఆ మహామహిమలో యుగ యుగాలు దేవుని దగ్గర జీవించగలుగుతాం. దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉంటే తీసేసుకొని సరి చేసుకుందాం. దేవుని కొరకు జీవిద్దాం. సనగొద్దు, గొనగొద్దు. నేను కూడా సరి చేసుకుంటా ఖచ్చితంగా. అందరూ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉందాం, ఆప్యాయత కలిగి ఉందాం. దేవుడు ఏం చేశాడు అనొద్దు. దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తున్నాడు ప్రతి దినము, ప్రతిరోజు. ఆయన మీద పూర్తిగా ఆధారపడదాం. ఆయన నామాన్ని గణపరచుదాం. ఆయన ఏమై ఉన్నాడో మన ద్వారా ప్రపంచానికి తెలియపరుద్దాం. మోషే ఒక్కడు దేవునికి లోబడి సనగకుండా, గొనగకుండా తన జీవితాన్ని అర్పించుకోవడంతో నశించిపోతున్న ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడం జరిగింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం జరిగింది. ఆయన చేతులు ఎత్తితే యుద్ధాల్లో గెలిచాడు. కాబట్టి ఆయన ఒక్కడు సమర్పించుకోవడం ద్వారా 25 లక్షల మందిని కాపాడగలిగాడు. నువ్వు ఒక్కడు సనుకోకుండా, గొనుకోకుండా నీలో ఉన్న దుష్ట హృదయం తీసివేసి జీవము గల దేవుని మీద విశ్వాసముతో నువ్వు నడిచినట్లయితే అనేకులు, డిఎల్ మూడీ, అనేకులు, బిల్లీ గ్రాహం లాంటి వాళ్ళు, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వారు, గొప్ప గొప్ప ఒంటి కాళ్ళతో చైనాలో సువార్త చేసినటువంటి వారు. నేనేం చేస్తున్నా, కాళ్ళు లేదు కదని కూర్చుంటే దేవుడు నన్ను వాడుకుంటాడని వెళ్ళాడు. అద్భుతంగా వాడుకున్నాడు. మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. నిన్ను కూడా వాడుకుంటాడు. కాకపోతే నువ్వు సనుకోకూడదు. సబ్మిట్ యువర్ సెల్ఫ్. నీలో ఉంటే ఒకవేళ దాన్ని తీసివేసుకో, అవిశ్వాసాన్ని తీసివేసుకో. పూర్తిగా దేవుని మీద డిపెండ్ అవ్వ. నాకు జ్ఞానం లేదన్నది, అర్థం కాలేదన్నది, యేసయ్యా నాకు అర్థం అన్నట్లు చేయి అని చెప్పు. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. నేను ముగిస్తున్నాను. మనము ఆయన మీద నిలబడదాం. ఆయన మాట కొరకు జీవిద్దాం. మనలో అవిశ్వాసాన్ని కలిగించేటువంటి అపవాదిని తరిమేద్దాం. దేవునికి కొరకు నిలబడదాం. ఆయన రాజ్యాన్ని కడదాం. నశించిపోతున్న వారిని రక్షిద్దాం. ఇటువంటి కృపధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం గల దేవా యేసయ్యా, నీకు వందనాలు. గొప్పవాడా, అద్భుతాలు ఇచ్చేవాడా, నీకే స్తోత్రం. అయినా ఈ దినం చెప్తున్నాం అయ్యా, మేము సనుగాం ప్రభా, నీ మీద తిరగబడ్డాను ఆయన, దయతో క్షమించండి అయ్యా. ఈ 13 సంవత్సరాల్లో నువ్వు అయ్యా ఏం సంపాదించలేదు, ఏం చేయలేదని నేను ఎన్నిసార్లు సనిగాను. క్షమించు ప్రభా, మమ్మల్ని నూతనపరచు. ఇటువంటి దుష్ట హృదయం నాలో నుండి, మాలో నుండి తీసివేయండి. నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మాట్లాడావయ్యా. దయతో క్షమించండి ప్రభా, అయినా క్షమించు. నువ్వు మాతో ఉండి నడిపిస్తున్నావు, కానీ మేము గ్రహించలేనటువంటి వారుగా ఈ కృప దయచేయండి అయ్యా. జీవము గల దేవుణ్ణి విడిచిపోయినట్టు దుష్ట హృదయం నాలో మాలో ఉండకుండా నీ మీద సంపూర్ణంగా ఆనుకొని జీవించే వారిగా మమ్మల్ని మార్చివేయమని ఈ కృప గల స్థలం కాదు. ఇంకెన్నడూ ఇటువంటి దుష్ట హృదయం మాలోనికి రాకుండా నీవే తోడే, నీ ఆత్మశక్తితో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. ప్రతి దినము, ప్రతి క్షణం నీతో కలిసి జీవించే వారిగా మార్చివేయమని కృపగల స్థలం కాదు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకునే నామముతో ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళీ పునరుత్థాన దినం వరకు ప్రభు మనకు తోడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.